రైట్. ఇకపోతే సురేష్ రెడ్డి గారు, సో ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్టు మరొక 4-5 డేస్లో వస్తుంది. సో ఆ రిపోర్ట్ మీద ఆల్రెడీ ఇప్పటికే సోనీవుడ్ గారు కూడా మాకు నమ్మకం ఉంది, క్రిస్టియన్ సోదరులు కూడా నమ్మకం ఉంచుకున్నారు, సో మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంది ఇది హత్య కాదు, యాక్సిడెంట్ అనేటువంటి ఒక అభిప్రాయం మెల్లమెల్లగా మా క్రిస్టియన్ సోదరులు కానీ మా ఫ్రెండ్స్లో కూడా మెల్లమెల్లగా వస్తూ ఉంది. ఇక నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అందరూ కూడా దాని మీద బిలీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని అంటూ ఉన్నారు. సో మీరేమంటారు? సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి. సో ఇక్కడ పార్టీ అధికారం అంటే ఇక్కడ ఒకటండి, పార్టీ అధికారం ఓకే, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు డాక్టర్స్, చాలా వింగ్స్ ఉంటాయండి. అక్కడ ఒక్కరైతే ఏదైనా చేయడానికి ఉంటుంది. నేనేమంటున్నానంటే ఎవరికైనా మానవత్వం ఉంటుంది. ఇప్పుడు సోదరుడు ముస్లిం, నేను హిందూ, క్రిస్టియన్, రకరకాలుగా ఉంటారు. ఏదైనా ఒక చనిపోయిన వ్యక్తి చనిపోకూడదని మాట్లాడుతున్నాం తప్ప చావాలని ఎవరు అనుకోరు, అది గవర్నమెంట్ కూడా అనుకోదని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. రెండవది, ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటారు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. క్రిస్టియన్స్ కూడా శాంతియుతంగా చేస్తూ ఉన్నారు. ఆ సోదరులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని షఫీ గారు అంటే తీసుకురాలేం, ఉన్న వ్యక్తులకు డ్యామేజ్ కాకుండా చూడడమే మన మానవత్వం అవుతుంది, అది ఆయన ధర్మం అవుతుంది, నిజాయితీ అవుతుంది, అది అవుతుంది. దీనికి ఒక చట్టం ఉంది. పోలీసులకు వ్యతిరేకంగా మనం ఏం చేయలేం. అంటే పోలీసులు అంటే లా అండ్ ఆర్డర్ని కూడా గౌరవించాల్సిన లా అండ్ ఆర్డర్ మీద గౌరవం ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళొకసారి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా, డీజీపీ నుంచి మొదలు పెడితే కింద ఎస్ఐ వరకు, సిఐ వరకు, మధ్యలో ఎస్పీలు కావచ్చు, అందరూ కూడా అన్ని వింగ్స్ చాలా స్పీడ్ కాకుండా వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళకున్న ఏదైతే వెపన్స్ ఉన్నాయో ప్రతి ఒక్క వెపన్స్ వాడుతూ ఉన్నారండి. ఎందుకంటే 5 టీంలు వేశారు. ఆ టీంలలో కూడా ఆఫీసర్స్ కూడా మీరు రేపు తెలుసుకోండి, అనుభవం ఉన్న ఆఫీసర్స్. అంటే ఇక్కడ ప్రవీణ్ గారి ఏదైతే జరిగిందో దీనికి సమగ్ర దర్యాప్తు జరగాలి, న్యాయం జరగాలనేది వాళ్ళ అంతరాత్మ చెప్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అని నాకు అర్థమైంది. రెండో అంశం, ఒకటి పోలీసులు అయితే, రెండోది డాక్టర్లది. ఇది కూడా ముఖ్యమే. ఎందుకంటే పోలీసులు బయట బహిర్గతంగా జరిగింది పోలీసులు చెప్తారు, అంతర్గతంగా ప్రవీణ్ గారి బాడీలో ఏదైతే ఉందో అది చెప్పాలంటే పోస్ట్ మార్టం. దానికి రిపోర్ట్ 2 రోజులు వస్తుంది. నేనేం చెప్తున్నంటే అన్ని మతాల వారికి ఓపిక పట్టండి, ఒక 2 రోజులు 3 రోజులు. ఎందుకంటే రిపోర్ట్ ఆల్రెడీ రాలేదు కాబట్టి మనం ఇప్పుడే మత ఘర్షణలకు పాల్పడి లేకపోతే ఆందోళన చేస్తే ఇప్పుడు ఒక వీడియో పెట్టారు మీరు, నాయుడు గారు ఇంతకుముందు వీడియో చూపించారు. అది ఏ మతమైనా ఆ మతం మారే నువ్వు వీడియో పెట్టమని చెప్పదు. వాడి వ్యక్తిగతంగా నేను ఎలివేట్ కావాలనో నాకు అది కావాలనో పెట్టింది తప్పితే దాన్ని మనం పరిగణన తీసుకోవద్దు. సోషల్ మీడియాని ఇప్పటికి తీర్పు రాంది సోషల్ మీడియాలో ఏదైనా ఏ మతం కూడా తీసుకోవద్దు. నేను మత పెద్దలు ఒకటి చెప్తున్నా, అదే సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తే దాని సొసైటీ మీద ప్రభావితం కావద్దు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉంది, మేము న్యాయం చేస్తా ఉన్నాం, న్యాయబద్ధంగా మేము తీర్పిస్తామని చెప్తా ఉంది. అక్కడ డాక్టర్ల దగ్గర ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడే మనం నిర్ణయించుకుంటే ఎట్లా? అది కాదు, అది తప్పు. కాకపోతే షఫీ గారు అన్నట్టు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతున్నా. ఇంకొకటి అండి, 3 మతాలకు చెప్తున్నా, మత పెద్దలకు రిక్వెస్ట్, అది డిమాండ్ కాదు, రిక్వెస్ట్. భారతదేశం నుండి భారతదేశాన్ని కించపరిచినట్టు కానీ, వేరే దేశం కన్నా మన దేశం వేస్ట్ అని కానీ, మన దేశాన్ని గౌరవిద్దాం, ప్రేమిద్దాం. ఫస్ట్ భారతదేశంలో ఉన్నాం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ దేశంలో ఉన్నాని భారతదేశం అంటే మన భారతదేశం ముఖ్యం. కానీ కొన్ని మతాలు ఏం చేస్తున్నాయంటే మన దేశాన్ని కించపరిచేలాగా వేరే దేశాన్ని వాళ్ళు అడ్జేస్తున్నారు. అక్కడ మత పెద్దలు, హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా మత పెద్దలరే నువ్వు ఉన్నది భారతదేశంలో, భారతదేశాన్ని గౌరవించు, ప్రేమించు. ఇది నీకు ఈ భూమి మీద ఉన్నావు, ఇక్కడ ఉన్నావు కాబట్టి దీన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మతం ఎంత గొప్పదో, నీ మతం నీకు ఎంత గొప్పదో, నీ దేశం నీకు ఎంత గొప్పదని నేను చెప్పదలుచుకున్నా. అది ఈ 99 ప్రేక్షకులు మళ్ళీ 1 by 1 మాట్లాడదాం. సోనీవుడ్ గారు ఇందాక మీరు ఏదైతే అన్నారో మేము అంటే మా క్రిస్టియన్ సోదరులు బిలీవ్ అవుతూ ఉన్నారు మెల్లమెల్లగా. సో ఇది అంటే హత్య కాదు, ఖచ్చితంగా ఏదో ఒక దురదృష్టవశాత్తు ప్రమాదం, యాక్సిడెంట్గానే జరిగింది అనేటువంటి ఆలోచన కూడా అందరికీ వస్తూ ఉంది. సీసీటీవీ ఫుటేజీలు జిల్లా ఎస్పీ గారు రిలీజ్ చేసినప్పుడు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా క్లియర్గా అంశాలన్నీ కూడా తేలిపోతాయి కాబట్టి సో ఇక ఈ అంశం మీద ఇక ఎలాంటి ఘర్షణలు, ఎలాంటి న్యాయ పోరాటాలకి చేసేటువంటి పరిస్థితి ఉండదని అనుకోవచ్చా ఇంకా సోనీవుడ్ గారు? తప్పకుండా అండి. దానికి ముందు అంటే మీ ప్రశ్నకి ఏమనుకోవద్దు, జవాబు చెప్పే ముందు షఫీ గారు లాస్ట్ లో కంక్లూడ్ చేశారు ఇందాక బ్రేక్ ముందు.
దానికి కంటిన్యూషన్ గా ఒక చిన్న 1-2 పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. దేశభక్తి దైవభక్తి రెండు డిఫరెంట్ కాదనేది నా ఒపీనియన్. దేశభక్తి దైవభక్తి రెండు ఒకటే. ఎగ్జాక్ట్. నీకు దైవభక్తి ఉంటే అది ఆ భక్తిని దేశ ప్రయోజనానికి పెట్టు. నీకు దేశభక్తి ఉంటే, నిజంగా దేశభక్తి ఉంటే, నీ దైవం ఏం బోధించిందో అది దేశానికి పెట్టు. నీ రిలీజియన్ నీకు ఏం బోధిస్తుంది? చంపమని బోధిస్తుందా, ధర్మం చేయమని బోధిస్తుందా? అది దేశం మీద పెట్టు. నీకు నీ టీచింగ్, నీ రిలీజియన్లో ఏ టీచింగ్ ఉందో ఆ టీచింగ్ని దేశ ప్రయోజనానికి పెట్టు. అంతేగాని దేశభక్తి వేరు కదా, నా మతానికి వస్తే కొడతాను కానీ నా దేశాన్ని కాపాడుకుంటానంటే అది అసలు మీనింగ్లెస్. అది చాలా చక్కగా చెప్పారండి. వెరీ గుడ్, వెరీ వాల్యూ. మనం భక్తి ఎందుకు చేస్తున్నామో, మన దేవుడిని ఎందుకు చేస్తున్నామో అని అంటే మనల్ని మనం ఇంటర్నల్ గా సరి చేసుకుంటూ మనల్ని ఇతరులకి ఉపయోగపడటానికి. అసలు మతం కానీ భక్తి కానీ దాని యొక్క ఉద్దేశమే అది, దట్ వీఆర్ టు బి హెల్ప్ఫుల్ టు అదర్స్. కాబట్టి ఫస్ట్ నుంచి షఫీ గారు అంటున్నట్టుగా నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓకే, నువ్వు రాజకీయాల్లో ఉన్నా కూడా నువ్వు ఒక భక్తిని ఒక భక్తినో ఒక ధర్మాన్నో నువ్వు పాటిస్తున్నావు, ఒక రిలీజియన్ని. దాన్ని దేశానికి ఉపయోగపడడానికి పెట్టు, అందరికీ ఉపయోగపడటానికి పెట్టు ఆ భక్తిని. అంతేగాని నేను నా భక్తిలో ఉన్న వాళ్ళని, నా మతాన్ని నమ్ముకున్న వాళ్ళని నేను న్యాయం చేస్తాను అంటే దానికి అసలు అర్థమే లేదు కదా. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రైస్తవులు ఎలా రియాక్ట్ అవుతారని అంటే, ఆల్రెడీ దానికి జవాబు శ్రీనివాస్ గారు, షఫీ గారు కూడా చెప్పేశారు. ఏంటంటే, ఇంత బాడీని పెట్టుకొని సస్పీషియస్ డెత్ అని అనుకున్న టైంలోనే శాంతియుతంగా జరిగింది. ఎటువంటి షఫీ గారు నేను చూశాను ఆ రోజు, నేను కూడా రాజమండ్రిలో 2 days ఉన్నాను. ఆయన పర్సనల్ గా మీట్ అవ్వలేదు, కానీ ఒక్క బాటిల్ కూడా, ఒక ఖాళీ బాటిల్ కూడా ఎవరు కూడా ఇసరలేదు కనీసం. సో క్రైస్తవ ర్యాలీల్లో అటువంటి పరిస్థితులు జరిగేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ రిపోర్టు ఒకవేళ అది మర్డర్ అని రిపోర్ట్ వచ్చినా, ఇదేంటిది యాక్సిడెంట్ అని వచ్చినా కూడా క్రైస్తవులు అంగీకరించడానికి ఓపెన్ హార్ట్ తో రెడీగా ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్, మీరందరూ అన్నట్లుగా ఇప్పుడు మీరే ఆ ఫ్యామిలీ గురించి అంతా ఆలోచిస్తున్నప్పుడు మేము క్రైస్తవులుగా ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ గురించి ఎంత సపోర్ట్గా ఉండాలి భవిష్యత్తులో. అట్లాగే ఆయన రాజమండ్రిలో ఒక బైబిల్ కాలేజ్ కట్టాలనేది ఆయన యొక్క విజన్ అండ్ హిస్ డ్రీమ్. మంచి పిల్లల్ని ఆయన, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా చాలా మందిని ఆదరించి ఉచితంగా చదివించి వాళ్ళందరికీ ఈరోజు మంచి మంచి జీతాలు వచ్చే పరిస్థితిలో పెట్టారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఎవరు నువ్వు ఏ కులమో ఏ మతం అని అడిగి జాయిన్ చేసుకోలేదు ఆయన ఎప్పుడు కూడా. వాళ్ళకి నీడ్ ఉందా లేదా, పేదరికంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చక్కగా చదివించి కూర్చోబెట్టాడు. ఇప్పుడు బైబిల్ కాలేజ్ యొక్క ఉద్దేశం కూడా ఆయనది అదే, మంచి టీచింగ్ చేయించాలి. మీరు అనుకుంటున్నట్లుగా ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుల్లో కూడా ప్రవీణ్ పగడాల గారి మీద చాలా వ్యతిరేకత ఉంది. చాలా సందర్భాలు క్రైస్తవ మత పెద్దలను కూడా చాలా ఖండించిన సందర్భాలు ఉన్నాయి ఆయన. వాళ్ళ టీచింగ్ ని, మతాన్ని కాదు మీరు పెట్టాల్సింది ముందు మానవత్వాన్ని అని మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మా క్రిస్టియన్స్ పరంగా నెక్స్ట్ మా స్టెప్ ఏంటంటే ఆ బైబిల్ కాలేజీని పూర్తి ఆ కుటుంబంతో కలిసి మేము కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇంకా ఆ బైబిల్ కాలేజీలో చాలా మంది అనాథ పిల్లల్ని ఆయన చేరతీయాలని అనుకున్నారంట. సో అటువంటివన్నీ కూడా ఏవైతే మానవత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేయాలనుకున్నారో, ఫుల్ఫిల్ చేయాలనుకున్నారో, ఆ కుటుంబానికి తోడుగా ఉండి క్రైస్తవ సమాజం అంతా వాళ్ళకి అండగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్. బమిడిపాటి గారు, సో ఈ అంశం మీద కంక్లూజన్ ఇవ్వండి. ఇక ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత సాధారణ మరణం అంటే యాక్సిడెంట్ గానే జరిగింది అని రిపోర్టు
వస్తే ఖచ్చితంగా దాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వ్యవస్థల మీద మాకు నమ్మకం ఖచ్చితంగా ఉంది. మేము శాంతియుతంగానే ఉన్నాము. అంత పెద్ద ఇష్యూ అంటే ముందు మరణం తర్వాత జరిగినటువంటి సంఘటనలో కూడా ఎక్కడ కూడా మేము ఒక్క ఖాళీ బాటిల్ కూడా ఎక్కడ విసిరిన సందర్భం లేదు. శాంతియుతమైనటువంటి ధర్నా మాకు జస్టిస్ చేయండి అని అడిగాం, కానీ ఎక్కడ కూడా అల్లరలు చేయలేదు అని చెప్పేసి సోనివుడ్ గారు చెప్తున్నారు. మనకి సాధారణంగా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలో ఏదో ఒక మూల హిందూ దేవాలయానికి సంబంధించో, హిందూ దేవుళ్ళకు సంబంధించో, హిందువులకు సంబంధించో ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. 365 రోజులు 300 రోజులు కలుగుతుంటుంది. అయినా కానీ హిందువులంతా కూడా సంయమనంగానే ఉంటున్నారు. ఎక్కడ విద్వేషాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా ఇతర మతస్థుల్ని, ఇతర కులస్తుల్ని ఎప్పుడూ కూడా విధ్వంసాలు సృష్టించేటువంటి తత్వం హిందూ ధర్మంలో లేదు. ఒకవేళ రేపు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చేసిన వాళ్ళలో ఒకవేళ చేసిన వాళ్ళు హిందువులుగా పుట్టి ఉంటే వాడు పైశాచికి హిందువు అయి ఉండదు తప్ప నిజమైన హిందూ ధర్మాన్ని పాటించేవాడు కాదు అని నా ఉద్దేశం. ఎందుకు అంటే మీరు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎక్కడ రథాలు తగలబెట్టినా, దేవాలయాలు కూలగొట్టినా, విగ్రహాలు ధ్వంసం చేసినా చూడండి, గత చరిత్ర మీరు చూడండి. ఎన్నో శివాలయాలు, ఎన్నో రామాలయాలు, ఎన్నో విష్ణు ఆలయాలు, ఎన్నో శివలింగాలు, ఎన్నో నందీశ్వరుల్ని ముక్కలు చేసినటువంటి సంస్కృతి మరి హిందూ అయితే హిందూ దేవుడిని కొట్టుకోడుగా. ఇది అనాదిగా వస్తున్నటువంటి హిందువుల మీద వచ్చేటువంటి దాడిగా నేను మాత్రం స్వీకరిస్తాను ఈ విషయాన్ని. అయితే ఈ విషయంలో ఒక మనిషికి జరిగింది, ఒక మనిషికి ప్రమాదం జరిగింది. అది హిందువు సృష్టించాడా, హిందువు రూపంలో ఉన్నటువంటి పైశాచికత్వం సృష్టించిందా, లేదా హిందువుగా పుట్టి కూడా క్రిస్టియన్స్గా మారే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. మరి అటువంటి వాళ్ళు ఏమన్నా వారు పెరగడానికి ఈ పెరుగుతున్న ప్రవీణ్ గారిని తుంచడానికి ఏమన్నా చేశారా? దీంట్లో 100 ఉన్నాయి అనుమానాలు. వారిలో వారే పోటీతత్వం ఉండి కూడా ఏమన్నా చేసి ఉండొచ్చు కదా. కాబట్టి నేనేమన్నానంటే ఏది ఏమైనప్పటికీ ఆంధ్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి, న్యాయ వ్యవస్థ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనం కట్టుబడి ఉన్నాం. అందరం కట్టుబడి ఉండాలి, న్యాయ వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి. అప్పుడే న్యాయం అనేది జరుగుద్ది. ఒక సంఘటన జరగగానే వ్యక్తిగత ఆరోపణలు చేసి వాడు చేసుంటాడు వీడు చేసుంటాడని అమాయకత్వంతో అనవసరమైన అంచనాలు వేసి బతికున్న వాళ్ళ మధ్యలో విద్వేషాలు సృష్టించవద్దు. స్నేహంగా ఉండే ఇప్పుడు నేను ఎన్నాళ్ళు చెప్పా, నాకు ముస్లిం స్నేహితులు ఉన్నారు, హిందూ స్నేహితులు ఉన్నారు, క్రిస్టియన్ స్నేహితులు ఉన్నారు. మనకి విద్వేషాలు రెచ్చగొట్టి బతుకున్న వాళ్ళని నాశనం చేయకండి. రైట్, బమిడిపాటి గారు మంచి సందేశం. రైట్, ఇకపోతే షఫీ గారు, అంటే ఈ సందర్భంగా ఇందాక మీరు ఏదైతే కొన్ని అంశాలు ప్రస్తావించారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పరిపాలనలో ఉన్న వాళ్ళు మతాల గురించి మాట్లాడకూడదు అని. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. హైదరాబాదులో ఈ నగరానికి అత్యంత రాజకీయ ప్రముఖుల్లో ఒకరుగా ఉన్నటువంటి ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క కుటుంబం ఉందో, వారు గతంలో అనేక సందర్భాల్లో హిందూ దేవుల్ని విమర్శించిన పరిస్థితి ఉంది, హిందువుల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి విమర్శలకి వారు రిమాండ్ కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరి మీరు వారికి ఏం సందేశం ఇస్తారు? సార్, ఇక్కడ విషయం ఏంటంటే ప్రజలని పిచ్చివాళ్ళని చేస్తున్నారు నాయకులు అన్న విషయం స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే ప్రసంగం రాముల వారి గురించి, సీతాదేవి గురించి, అమ్మవారి గురించి ఏదైతే విద్వేషపూరితంగా ఏదైతే ప్రసంగం చేశారో ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. నేను బలంగా ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, అతను తప్పు మాట్లాడని ప్రపంచానికి మొత్తానికి తెలుసు, అలా మాట్లాడకూడదని తెలుసు, విద్వేషాలు రెచ్చగొట్టాడని తెలుసు. అయినా అతని నిర్దోషిగా కేసు కొట్టేసి ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు అనేది నా ప్రశ్న. ఎందుకు రిలీజ్ చేశారు? బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇలా ఎందుకు జరిగింది? యాక్చువల్గా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్, రాజకీయ నాయకులు ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ముస్లింలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హిందువులని రెచ్చగొడుతున్న ఈ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్తాను. వారికి ప్రజలతో సంబంధం లేదు, వారికి వాళ్ళ పీఠం కావాలి, అధికారం కావాలి. ఈరోజు ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో, ఎంఐఎం పార్టీయే లేదు అంటే బీజేపీ లేదు. ఎప్పుడు కూడా ఈ పార్టీని బూచిగా చూపించి
ఈ ఒక్క అక్బరుద్దీన్ ఓవైసీ చూపించిన ఒక్క స్పీచ్ రన్ చేసి దేశంలో ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయి దాకా ప్రచారం చేసుకున్నారే, మరి ఎందుకు శిక్షించలేపారు? ఎందుకు అరెస్ట్ చేయలేపారు? అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు రిలీజ్ చేశారు? ఎందుకు శిక్ష పడలేదు? అంటే ప్రజలు తెలుసుకోవాల్సిందంటే రాజకీయ నాయకులు స్నేహితులండి. వారికి కావాల్సింది డబ్బు అధికారమే తప్ప ప్రజల్ని రెచ్చగొట్టి విడగొట్టడం మాత్రమే. నేను నిన్ను తిడతాను, నువ్వు నన్ను తిట్టు, ఇది వాళ్ళ పాలసీ. మనద్దరే ఉండాలి. నీకేం కావాలి చెప్పు, నాకేం కావాలి ఇది. కాబట్టి దయచేసి 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 రాజకీయ నాయకుల మత విద్వేషాల ప్రసంగాలు వినబాకండి. విడగొట్టేవాడు భారతీయుడు కాడు, కలిపేవాడి నిజమైన భారతీయుడు. బ్రిటిష్ వాడండి, తరిమి కొట్టేశాం బ్రిటిష్ వాడిని. ఎందుకని? మన దేశాన్ని దోచుకుంటున్నాడు అనేసి. ఈరోజు భారతీయుడే మన మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి గొడవలు పెడుతుంటే వాడికన్నా దుర్మార్గుడు భారతీయుడు ఎవరైతే భారతీయుల మీద చిచ్చు పెడుతున్నాడో. యువత మేలుకోవాలి, యువత తెలుసుకోవాలి. ఒక ప్రసంగం చేసేటప్పుడు మాట్లాడేవాడు భరతమత ముద్దు బిడ్డనా లేక బ్రిటిష్ మత అక్రమ సంతానమా? విడగొట్టేవాడు బ్రిటిష్ మత అక్రమ సంతానము, కలిపేవాడు ఐక్యత గురించి మాట్లాడేవాడు, సామరస్యం గురించి మాట్లాడు భరతమాత ముద్దు బిడ్డ. ఇక్కడ చూడండి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కులంతో, మతంతో, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అభిమానించే వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కలల కన్నా భారతదేశం ఇది కాదు సార్. భారతదేశం ఎలా కోరుకున్నారు, యువత ఎలా ఉండాలనుకున్నారు, ఎడ్యుకేషన్ గురించి ఏం మాట్లాడారు, సంక్షేమం డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడారు. ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు అన్నారు ఎప్పుడు కూడా మన భారతదేశాన్ని ప్రేమించాలి, వేరే దేశాల గురించి అని చెప్పారు. ఎస్, భారతదేశాన్ని ప్రేమించాలంటే భారతదేశం గురించి ఆలోచించాలని అర్థం. భారతదేశం డెవలప్ చేస్తేనే భారతదేశాన్ని ప్రేమించినట్లు. భారతదేశంలో ఉన్న భారతీయుని యొక్క సంక్షేమమే భారతదేశం యొక్క ప్రేమ. నేను అడుగుతున్నాను, భారతదేశం ఎటు వెళ్తుంది సార్? భారతదేశంలో డెవలప్మెంట్ ఏంటి సార్? చైనా డెవలప్మెంట్ కన్నా కూడా ఏమవుతుందో చూడండి. యాక్చువల్లీ ఈ రోజు చైనా పరిస్థితి ఏంటి? చైనా శత్రు దేశంగా చూస్తున్నాం. చైనాలో ఉన్న యూత్ ఏం చేస్తుంది, భారతదేశంలో యూత్ ఏం చేస్తుంది? భారతదేశంలో హై లెవెల్ ఎడ్యుకేటెడ్, హై లెవెల్ ఇంటెలెక్చువల్ పర్సన్ భారతదేశంలో ఎందుకు ఉండట్లేదు? విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? వారికి ఇక్కడ అవకాశాలు ఎందుకు లేవు? ఇక్కడ ఇండస్ట్రీస్ ఎందుకు లేవు? నేను ప్రశ్నిస్తున్నాను సార్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అది రాష్ట్రమైనా దేశమైనా కానీ ప్రజల సొమ్మును దోచుకొని పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టండి ప్రభుత్వాలు ప్రజల దృష్టిలో పడకుండా ఉండడానికి, ప్రజల దృష్టిలో మళ్లించడం కోసమే మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని, యూత్ని బిజీ చేస్తున్నారు. ఈరోజు యువతతో నేను చెప్తున్నాను, అమ్మా తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఈ రాజకీయ శత్రువుల నుంచి మీరు కాపాడుకోండి. మీ కూతుర్లని, మీ కొడుకుల్ని ఇలాంటి ఊబిలో పడనీయకుండా చూడండి. వారికి పాజిటివిటీ నేర్పండి, మనిషిని మనిషిగా చూడటం నేర్పించండి. జీవితంలో ఎలా నిలబడాలి, ఎలా చదువుకోవాలి, కెరీర్ ఎలా డెవలప్ చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, కుటుంబం ఎలా చక్కబెట్టుకోవాలి. నీ కుటుంబం చక్కగా ఉందంటే సమాజంలో నీ కుటుంబం బాగుంది, సమాజం బాగున్నట్లే. కుటుంబ సంక్షేమమే సమాజ సంక్షేమం. కాబట్టి ఇలాంటి రచ్చలో వెళ్లకుండా మంచిగా జీవితం గడిపే విధంగా, ఎందుకంటే భార్య హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల హక్కులు, తర్వాత తోటి మానవుల హక్కుల గురించి మాట్లాడే విధంగా చండి. యువతను మనం కాపాడుకోవాలి, కాపాడాల్సిన అవసరం ఈ రోజు మనకు ఉంది సార్. ఒక మాట చెప్పండి. అసలు మతం ఎందుకు పుట్టింది అంటే, ఎవరైతే మానవుడిగా కాకుండా పైశాచికంగా బతుకుతున్నాడో ఆ పైశాచికత్వం నుంచి మంచి మనిషిగా మార్చడం కొరకు, మానవ ధర్మాన్ని చెప్పడం కొరకు మాత్రమే మతాలు పుట్టినాయి. ఓకే, అంటే మానవుడిగా జీవించు అని చెప్పేదే మతం. అదొక భావం అంతే. మతం అంటే ఒక గ్రూప్ కాదండి. మానవుడు ఎలా బతకాలో, ఎలా సంచరించాలో, ఎలా జీవించాలో, సంఘంతో ఎలా మెలగాలో, దేశంలో ఎలా పెరగాలో, దేశాన్ని యొక్క ప్రతిష్టని ఎలా పెంచాలో. అలా పుట్టిందే కదా, ప్రతి మతం అలా పుట్టింది కదా. మా మతం గొప్పదంటే మా మతం గొప్పది అని చెప్పేసి ఎందుకు అనుకుంటాం? స్ట్రాంగ్లీ ఒక విషయం నేను చెప్పాలని అబ్జెక్ట్ చేస్తాను. ఒక అర్ధగంట ముందు మీరే అన్నారు మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది అన్నారు. ఇప్పుడు అన్నారు మతం అంటే వర్గానికి సంబంధించింది కాదు అన్నారు. వర్గం అని చెప్పలేదు సార్, ఒక విషయం చెప్పేది సార్, వర్గం అని చెప్పలేదు. నేను చెప్పేది సార్, మతము అనేది ఉంచకండి అని చెప్తున్నాను. గ్రూప్ గా ఉంచకండి. మతము అనేది విద్వేషము సార్. ధర్మము కావాలి. నా మతం మీ మతం వేరు కదా. ఇంతమంది మీరు మాట్లాడారు హిందూ ధర్మం మతం విద్వేషం కాదండి సార్. బొమ్మిడిపాటి గారు హిందూ ధర్మం ఇలా బోధించట్లేదు అన్నారు. అసలు అంటే మంచి బోధించింది కదా సార్. అసలు ధర్మం అనేది ఒకటే ఉంది సార్. నేనేం చెప్తానంటే ఎవరైతే మంచిగా బతకట్లేదో వాడిని తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించడానికి మానవుడి ఉరాను అని చెప్పేదే మతం అండి.
మతము సార్, ఇప్పుడు అన్ని మతాలు అంతే కదా చెప్పేది? అన్ని లేదండి. మతాలు అంతే కదా సార్? తెలుసుకోవాల్సింది ధర్మం వేరు మతము వేరు. ధర్మం వేరు మతం వేరు. అంటే ధర్మం ఒకటే. మతాలు వేరు. ధర్మం ఒకటే. ధర్మం ఒకటే. అన్ని మతాలు బోధించేది ధర్మమే కదా సార్? ఇక్కడ నాకు ఒక 2 నిమిషాలు ఏమన్నారంటే ఎవరైతే మానవ ధర్మాన్ని వదిలిపెట్టి పక్కదారి పడుతున్నాడో వాణ్ణి మంచిగా మార్చేదే మత ధర్మము. ధర్మం అంటున్నా ఇక్కడ. నేనేమంటానంటే మతాలు వేరు ధర్మం ఒక్కటే అంటున్నారు. 100% వేరు అన్నారు కదా, మతాలు వేరు ధర్మం ఒకటే. అవును. ప్రతి మతము బోధించేది ధర్మమే కదా? కాదు. ధర్మము కేవలం గ్రంథాల్లో ఉండిపోయింది. ధర్మం ఒకటే ఉంది. భగవద్గీత బోధించిన, బైబిల్ బోధించిన, ఖురాన్ బోధించిన ధర్మం బోధిస్తుంది. కానీ మతాలు మనిషి యొక్క మతి నుండి పుట్టిన మతాలు విడగొడుతున్నాయి, ధర్మం కలుపుతుంది. అందుకే మతాలు వీడండి, మతాలు వదిలిపెట్టండి, ధర్మాన్ని స్వీకరించండి. ధర్మం మానవత్వాన్ని బోధిస్తుంది. మతము నీ మతం వేరు నా మతం వేరు అని చెప్తుంది మతము. కాబట్టి ఈ మతాలు వదిలిపెడతాం, మత బోధకులను వదిలిపెడతాం, గ్రంథంలోకి రండి అని చెప్తాను. ఒక హైందవుడు భగవద్గీత వేదాల ప్రకారంగా జీవితం గడపండి, ఒక క్రైస్తవుడు బైబిల్ ప్రకారంగా జీవితం గడపండి, ఒక ముస్లిం ఖురాన్ ప్రకారం జీవితం గడపండి. 3 గ్రంథాలు ఉన్న ధర్మం ఒకటే. కానీ ఇలా ఎందుకు చెప్తున్నాను? ఈరోజు హిందువులు భగవద్గీత వేదాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నారు. స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను క్లియర్గా. ముస్లింలు ఖురాన్కి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వారు భ్రమలో ఉన్నారు, మేము ఆ గ్రంథాన్ని అనుసరిస్తున్నామని. ఎందుకని ఆయా గ్రంథాల యొక్క బోధకులు ఆ గ్రంథాన్ని బోధిస్తున్నారని ప్రజలు భ్రమలో ఉన్నారు. గ్రంథాలు చదివితే మీ ధర్మం వస్తుంది. అక్కడ గ్రంథాలు చదవడం నేర్చుకోండి. గ్రంథాలు చదివితే ధర్మం వస్తుంది. ధర్మం అంటే 3 అన్నదమ్ములు అనుకో, హిందూ ముస్లిం క్రిస్టియన్స్. గ్రంథాలు చదవకపోవడం వల్లనే ధర్మం లేదు అంటున్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? గ్రంథాలు చదవకుండా మత పెద్దలు చెప్తున్నారు, వారి యొక్క భావజాలము, వారి యొక్క అభిప్రాయాలు వింటా ఉన్నామో. సో ఎవరికి నచ్చినట్టు వారు చెప్తున్నారు అనేది మీ అభిప్రాయం. మతాలు అడ్డుగోడలు కడుతుంది, ధర్మం కలుపుతుంది. మతాలు వద్దు, మానవత్వమే వద్దు, ధర్మం మానవత్వాన్ని నేర్పిస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాను. నాదొక ప్రశ్న అండి, మీకు సూటి ప్రశ్న. మీకు చెప్పండి సార్, చెప్పండి. రఫీ గారికి సూటి ప్రశ్న అడగండి సార్. అయ్యా, మీరు నీళ్లు తాగుతారా, మంచి నీళ్లు తాగుతారా? నేను నీరు తాగుతాను సార్. నీరు, మంచినీళ్లు, వాటర్, పానీ. ఎస్కేపింగ్ ఆన్సర్ వద్దండి నాకు. మీరు నీరు తాగుతారా, మంచి నీరు తాగుతారా? మంచినీరే తాగుతాను. నేను ఏమన్నానంటే, నీరు అంటే మన అవసరాలకు ఉపయోగించుకునే, అన్ని రకాల అవసరాలకు ఉపయోగించుకునే వాటిని నీరు అంటాం. నీరు. మంచి నీరు అంటే లోపలికి తీసుకునే వాటిని మంచి నీరు అంటాం. అంటే మొహం కడుక్కోవడానికో, కాలు కడుక్కోవడానికో, స్నానం చేయడానికో వాడే వాటిని నీరు అంటాం. చాలా బాగా. మంచి నీరు అంటే తాగే వాటిని మంచి నీరు అంటాం. నేనేమన్నానంటే, మీరనేటువంటివి మానవ జీవితం అనేది నీరు లాంటిది అయితే గనక, మతము ధర్మము అనేవి లోపలికి తీసుకునేవి, వాటిని శుద్ధి చేసినవి మాత్రమే తీసుకోవాలి. లేకపోతే శరీరం అనారోగ్యం అయిపోతుంది. ఇవాళ యువత మాట్లాడే మాట కూడా లోపలికి తీసుకునే మంచి నీరు కాదు, అవును, కలుషితమైన నీరు తీసుకుంటున్నారు. అవును. ఇప్పుడు మతాన్ని శుద్ధి చేస్తే ధర్మం వస్తుంది అని చెప్తున్నాను. కానీ ఏ మతం చెప్పినా గానీ మతం చెప్పింది గ్రంథం మతం నుంచే పుట్టిందండి. ప్రత్యేకంగా గ్రంథం నుంచి మతం పుట్టల, మతం నుంచే గ్రంథం పుట్టింది. లేదండి. ఇక్కడ యాక్చువల్గా అంటే ఉదాహరణకి ఒక విషయం చెప్తాను. ఖురాన్ ఉందండి, ఖురాన్ లో ధర్మం ఉంది. ఖురాన్ నేను బోధించడం మొదలు పెట్టినప్పుడు నేనేం చేశాను, నా ఆలోచనలు మతము అంటే మతి నుండి జనించినది మతం అండి. సార్, క్రీస్తు పూర్వము అన్నారండి. అవును, క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు వారు జన్మించక ముందు ఉన్నటువంటి కాలాన్ని క్రీస్తు పూర్వం అన్నారు. ఆయన జన్మించిన తర్వాత కాలాన్ని క్రీస్తు శకం అంటున్నాం. క్రీస్తు పూర్వము అన్నారండి. అవునండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మనం చిన్నప్పటి పుస్తకాల్లో చదువుకుంటున్నాం. అవును. అంటే క్రీస్తు పూర్వం కూడా మానవులు ఉన్నారు కదా. ఉన్నారు కదా. ఒక నిమిషం, మతాలు ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. ఉన్నాయండి. క్రిస్టియానిటీ ఉందా లేదా? యేసు బోధించిన ధర్మం ఉంది. ఒక్క నిమిషం, నేను అడిగిన దానికి సూటి ప్రశ్న, క్రిస్టియానిటీ ఉందా లేదా? క్రిస్టియానిటీ లేదు, కానీ యేసు బోధించిన ధర్మం యేసు కన్నా ముందే ఉంది. అంటే క్రిస్టియానిటీ ముందుందా, యేసు ముందున్నారు సార్? ఇక్కడ ఎందుకంటే యేసు బోధించిన ధర్మం యేసు మాత్రమే బోధించలేదు, అనాది ఋషులు బోధించిన ధర్మం కూడా అదే. నేనేం చెప్తానంటే, ఇప్పుడు క్రిస్టియన్ మతం పుట్టింది, క్రిస్టియన్ మతం లేదన్నారు క్రీస్తు పూర్వం. అంటే క్రిస్టియన్ మతం పుట్టింది క్రీస్తు నుంచేనా?
క్రీస్తు తర్వాతనే యేసు మతం అంటే క్రీస్తు మతం క్రిస్టియానిటీ మరణానంతరమా? కానీ అవును సార్, యేసు తర్వాత మాత్రమే క్రైస్తవ మతం వచ్చింది. కానీ వచ్చింది. యేసు బోధించిన ధర్మము, యేసు బోధించిన ధర్మం వేరు, ఈ రోజు క్రైస్తవులు ఆచరిస్తుంది వేరు అంటున్నారు. షఫీ గారు ప్లీజ్ ఎందుకంటే సూటిగా సమాధానం చెప్తే ప్రజలకి మనం ఇచ్చేటటువంటి మెసేజ్ కరెక్ట్ గా అందుతుంది. క్రీస్తు పూర్వము క్రిస్టియన్ మతం లేదు, క్రిస్టియన్ మతం లేదు, ధర్మం ఉంది. ఏ మతాలు ఉన్నాయండి? వాస్తవం అండి. ఓకే ఈ రోజు హిందూ ఏ మతాలు ఉన్నాయి సార్? ఈ రోజు హిందూ మతం కూడాను వేదాలు కాదు, వేదాలలో ఉన్నది ధర్మము, హిందువులు ఆచరిస్తున్న ధర్మం ఆచారాలు వేరు. ఈ రోజు మనం ఆచరిస్తున్నటువంటి హిందూ మత ఆచారాలు 100 సంవత్సరాలు, 200, 300, 400 సంవత్సరాలు ఉంది. కానీ గ్రంథాలలో ధర్మం వేరు. సనాతన ధర్మము ఆది నుంచి ఉందని నేను నమ్ముతున్నాను. సనాతన ధర్మం వేరు. యేసుక్రీస్తు ప్రజలకు ఎవరైతే ఆనాడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ చేరదీసి, 10 మంది పేదవాళ్ళని చేరదీసి ఆయన మంచి మార్గాన్ని బోధించి అక్కడి నుంచి ఒక గ్రంథాన్ని రాసి ఆయన ముందుకు వచ్చాడు. ఒక శాంతి కపోతాన్ని ఎగరేశారు ఆయన. శాంతి మార్గంలో అందరూ నడవాలని సూచించారు. ఇప్పుడు నేనేమన్నానంటే మనకి తెలిసిన క్రీస్తు తర్వాత పుట్టినటువంటి క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, హిందూ అయినా, హిందూ ధర్మం అయినా, మతం అయినా ఏదైనా ఏం చెప్తోందంటే ఏదైతే మనిషిగా పుట్టినవాడు ఆచరించాలో అది ఆచరించిన వాడు నిజమైనటువంటి మతస్థుడు, నిజమైనటువంటి మనిషి. ఎవరైతే అది ఆచరించకుండా తప్పు పనులు చేస్తున్నాడో, పక్కదారి పడుతున్నాడో వాడు అసలు మతస్థుడు కాదు, కులస్థుడు కాదు, మనిషే కాదు. సో మనుషుల్లో మానవత్వాన్ని నెలకొల్పటానికి, మంచి మార్గంలో మనుషుల్ని నడిపించడానికి, శాంతి మార్గంలో నడిపించడానికి మతాలు పుట్టాయి. ఆ మతాలు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మతాన్ని సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులు ఆ మతంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ సమాజానికి హాని కలిగించకుండా సమాజంలో ఒక మంచిని ప్రేరేపిస్తూ సక్రమైన మార్గంలో నడవడం కోసం ఈ మతాలను మనం అన్వేషిస్తూ ఉంటారు. అంతేనా నాయుడు గారు? ఎందుకంటే గ్రంథం రాసింది దేనికోసం అంటే తన తర్వాత కూడా తన మాటలు శాశ్వతంగా నిలబడిపోవడం కొరకు గ్రంథాలు సృష్టించబడ్డాయి. నాయుడు గారు ఒక్క నిమిషం, ఇక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. భారతదేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉందండి. 100%. ఈ యువత చాలా ఎక్కువ ఉంది భారతదేశంలో. ఈ యువత భారతదేశంలో ఎక్కువ ఉన్నది అన్న హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ గ్రంథాలయం చదవాలి. మతం హిందూ అంటే నీ హిందూ అంటే ఏం చేయాలి, ముస్లిం అంటే ఏం చేయాలి, క్రిస్టియన్ అసలు నా మతంలో నా గ్రంథం నాకు ఏం చెప్తుంది అన్నప్పుడు అప్పుడు నేను వేరే సొసైటీకి కానీ నా కింద వాళ్ళకు వచ్చే నా గ్రంథం గురించి నా మతాన్ని గురించి చెప్తా. అసలు గ్రంథమే చదవంది మతం గురించి చెప్పలేడు. నేనేమంటున్నంటే రేపు భారతదేశం బాగుండాలన్నా, ఇంతకుముందు షఫీ గారు అన్నారు, మన దగ్గర ఎంతో ఇంటలెక్చువల్ వేరే దేశం పోయి జాబులు ఎందుకు చేస్తుంటే ఇక్కడ సిస్టమ్ మనం ప్రొవైడ్ చేయాలి. సిస్టమ్ ఏంటంటే ఇప్పుడు యువత మీద ఆధారపడి ఉందని చెప్పిన యువత ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటూ మన దేశం ఇప్పుడు ఇంతకుముందు భారతదేశం అంటే ఎప్పుడైనా నా దేశాన్ని గౌరవిస్తా, ప్రేమిస్తాను. నేను నా దేశం నుండి ఇంకో దేశం అక్కడ ఏం చేయాలి, నా పని ఏంటంటే నేను ఒక మతాన్ని, షఫీ గారు ఒక మతం, సార్ ఒక మతం, నా మత గ్రంథాలను చదివి నా గ్రంథాలు ఏది నీతి నిజాయితీ ఉందో, ధర్మం ఉందో అది నా నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. చెప్తూ ఇక్కడ భారతదేశం యువత వల్ల భారతదేశం బాగుపడుతుంది కాబట్టి యువత మారాలి. ఫస్ట్ యువత మారాలి. అది ఏ మతం ఉన్నా యువత మారాలి. గ్రంథాలను చదవండి. మీ మతాన్ని మీరు ప్రేమించండి, గౌరవించండి. వేరే మతాన్ని ద్వేషించకండి, పరమతాన్ని ద్వేషించకండి దయచేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మతం గురించి నీ గురించి గొప్పలు చెప్పు, కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అది కాంట్రవర్షన్ అవుతుంది. అన్ని మతాలు కూడా ఏమవుతున్నాయి ఈ రోజు అంటే నా మతాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నావు దానికన్నా ఎక్కువ వేరే మతాన్ని నేను ద్వేషిస్తున్నాను. అది దానివల్ల గొడవలు అవుతుంది. దయచేసి నేను 2 చేతులు దండం పెడుతున్నా. ఏ మత పెద్దలైనా యువత మేల్కోవాలి. యువత ఇంకొకటి మంచి పాయింట్, యువత రాజకీయాలకు రావాలి. ఈ రాజకీయ వ్యవస్థ వల్ల ఈ సొసైటీ, ఈ మత కల్లోలాలు, ఈ భారతదేశం వెనకబోతుంది కదా, ఈ యువత రాజకీయాలు రావాలి. ఎందుకంటే యువత రాజకీయాలకు వస్తే అది వేరే ఉంటుంది ట్రెండ్. ఎందుకంటే ఒక సీటు గురించో డబ్బులు సంపాదించాలనో ఇంకా ఆ రాజకీయ వ్యసనాల గురించో రాజకీయాలకు రావద్దు. రాజకీయంగా వస్తే వాడు సేవకుడు రావాలి.
నన్ను ఒక ఎమ్మెల్యే ఎన్నుకుంటే, నన్ను ఒక కార్పొరేటర్ ఎన్నుకుంటే, నాకు కొందరు ఓట్లు వేస్తే వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళ సొసైటీ చూడాలి తప్ప నేను వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ నుంచి నేను డబ్బు సంపాదించాలో సీటు గురించో వచ్చిన రాజకీయుడు ప్రజలకు న్యాయం చేయడు. షఫీ గారు చెప్పారు, ప్రజలు మిమ్మల్ని మోసం చేస్తారు రాజకీయ నాయకులు అని. ఎందుకంటే మనం 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 మేల్కోవాలి, ఫస్ట్ ప్రజలు మేల్కోవాలి. అరే నేను ఓటేస్తున్నా, నాకు ఏం చేస్తున్నాడు, 5 సంవత్సరాలు సీటు మీద కూర్చుంటుండు, కోట్లు సంపాదిస్తున్నాడు. కానీ నేను ఓటేసిన తర్వాత నాకు సేవకుడుగా మారుతుండా, అతనికి ఓటేయాలని ప్రజలు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు భారతదేశం బాగుంటుంది. ఈ గొడవలు ఉండయి, ఇది ఉండదు. యువత రాజకీయాలు రావాలి. సార్ ఇక్కడ ముఖ్యంగా 3 విషయాలండి. రాజకీయ నాయకులు ప్రజలకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. ఈ రోజు మత విద్వేషాలు రెచ్చగొట్టేసి ఒకరిని చంపుకునే స్థాయికి తీసుకొచ్చే విధంగా చేస్తుంది రాజకీయ నాయకులని కొందరు. మొదటి స్టేట్మెంట్ నిలుస్తుంది. రెండో విషయం చెప్తాను సార్. ఇప్పుడు మనం ఉన్నాం సార్, మన స్కూల్ గోయింగ్ టైంలో కొన్ని సంవత్సరాల ముందు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఫీలింగ్స్ ఉన్నాయా మనకి? లేవు. అందరం కలిసి ఉన్నాం కదా, మనందరికీ హిందువులు క్రైస్తవులు అందరూ కలిసికట్టుగా ఉన్నాము. ఇక్కడ ఆలోచించండి, ఎప్పుడైతే ఇప్పటికి కూడా కలిసి ఉన్నాం. మనం స్కూల్ గోయింగ్ టైంలో ఇలాంటి పరిస్థితులు లేవు. ఆ రోజు ఎక్కడన్నా ఒక దేవాలయం మీద దాడి జరిగినా, ఒక చర్చి మీద దాడి జరిగినా, ఒక మసీదు మీద దాడి జరిగినా ఆ గ్రామం వరకు, ఆ పోలీస్ స్టేషన్ పరిధి వరకు ఆ అంశం ఉండేది. కానీ ఈ రోజు ఎక్కడ దాడి జరిగినా అది సోషల్ మీడియాలో వార్త దవానంలా వ్యాపిస్తా ఉంది. ఒక దేవాలయం మీద దాడి జరిగితే హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అనేటువంటి కొంతమంది రెచ్చగొట్టే వ్యక్తులు సోషల్ మీడియాలో తయారయ్యారు. అదేవిధంగా ఒక చర్చి మీద దాడి జరిగినా, ఒక మసీదు మీద దాడి జరిగినా ఆ అంశం దావానంలో ప్రపంచం అంతా వ్యాపిస్తా ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు ఈ రోజు వస్తున్నాయి అనేది నా అభిప్రాయం. షఫీ గారు, ఇక్కడ ఒక మూల కారణం చెప్తాను సార్, చాలా ఆలోచించి చెప్తున్నాను. జాగ్రత్తగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు వినండి. వాస్తవానికి మన మధ్యన తేడాలు లేవు, మనందరం కలిసే ఉన్నాం. ఎప్పుడైతే ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత, లేక ఎవరైనా ఒక వ్యక్తి, ఒక యువకుడు ఎప్పుడైతే తన మత గురువు దగ్గరికి వెళ్తున్నాడో, అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఎప్పుడైతే తన మత గురువు దగ్గరికి వెళ్తున్నాడో అప్పుడు తనలో ఒక భావాజాలం వస్తుంది. నా మతం గొప్ప, ఇదే సరైనది, ఇతర మతాలు తక్కువ అన్న భావం అన్ని భావాల్లో వచ్చేస్తుంది. అంటే ఈ మత గురువుల్లో కొంతమంది బోధిస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఎందుకు? ఇది మతం కాబట్టి. మతం గోడలే కడుతుంది, ధర్మము మత బోధకులు బోధించట్లేదు సార్. ధర్మం గ్రంథాల్లో ఉంది, డిపెండ్ అవ్వకుండా గ్రంథాలకు దగ్గర అయిపోతాము. ఈరోజు మన దగ్గర ఎడ్యుకేషన్ ఉంది, తెలుగులో భగవద్గీత వేదాల ట్రాన్స్లేషన్ ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది. మనం ఇది చదువుకోవాలి. మొదటి విషయం నేను చెప్పాలనుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మతాలని శుద్ధి చేస్తేనే ధర్మం వస్తుంది. మతాలు శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మతాలు మతి నుండి పుట్టింది, ధర్మాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేసిన ఎక్స్ప్లెనేషనే మతము. అయితే ధర్మం అంటే ఏంటో చెప్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి. ముఖ్యమైన విషయం చెప్తున్నాను, చాలా ముఖ్యమైన విషయం, అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ధర్మం అంటే ఏంటి? భగవద్గీత 4వ అధ్యాయము 7-8 శ్లోకాలు చూసుకున్నట్లయితే అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నారు ఏమని? ధర్మం ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరించి ధర్మాన్ని శాపిస్తాను అని చెప్పారు. అయితే ఈ విషయం చెప్పకముందు 4వ అధ్యాయం 1-2 శ్లోకాలు ఏముంటుందంటే, ఓ అర్జున, ఈ విషాదయోగం ఏదైతే యోగం నీకు బోధిస్తున్నానో ఇది ముందుగా నీకే బోధించట్లేదు, ముందు నేను సూర్యుడికి బోధించాను. అంటే సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడికి బోధించాను, ఆ తర్వాత మనువుకి బోధించడం జరుగుతుంది, ఆ తర్వాత ఇక్షోకులు బోధించాను, ఇప్పుడు నేను నీకు బోధిస్తున్నాను అన్నారు. చూడండి, ఇక్కడ గమనించేది ధర్మము ఇలా ఋషులకు బోధించబడుతూ వచ్చింది. ఇదే విషయం ఖురాన్లో కూడా చెప్పబడింది. ఖురాన్లో కూడాను ఈ ధర్మం ఏదైతే ఉందో 42వ సూర 13వ వాక్యంలో ముహమ్మద్ ప్రవక్త చెప్తున్నారు, ఈ ధర్మం ముందు నీకు చెప్పడం లేదు, ముందు మనువుకు బోధించాను అంటారు. ఖురాన్లో కూడా నూహ్ అలైహిస్సలాం అంటే మనువు గురించే ఉంది. మహారుషి మనువు ప్రస్తావన ఖురాన్లో ఉంది. అంటే ఋషులకు కూడా బోధించారు. ఋషులు అంటేనే ప్రవక్తలు, ఋషులు అంటేనే ప్రవక్తలు, ఋషులు, మహారుషులు, ప్రవక్తలు అంటారు. వీళ్ళకి బోధించింది ఎవరండి? పరమాత్మ బోధించాడు ధర్మాన్ని. పరమాత్మ అక్షర పరబ్రహ్మ గురించి బోధిస్తున్నాడు. భూమి మీదకి అవతరిస్తుంది పరమాత్మ. అవతరించినటువంటి పరమాత్మ అని భగవద్గీతలో ఉంది, పరిశుద్ధాత్మ అని బైబిల్లో ఉంది, ఖురాన్లో రూహుల్ ఖుద్దూస్ అని ఉంది. రూహుల్ ఖుద్దూస్ అంటే పరిశుద్ధాత్మ, పరమాత్మ. అంటే ఇతన్ని జిబ్రాయిల్ అంటారు, గాబ్రియల్ అంటారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో, మానవత్వం చచ్చిపోతుందో అక్కడ పరమాత్మ అవతరించి మనుషుల్లో నుంచి ఒక ఋషిని ఎన్నుకునే ఋషుడికి బోధించడం జరుగుతుంది. అక్కడ అర్జునుడికి బోధించిన ధర్మమేనా, ఇక్కడ అరబ్బీ భాషలో ముహమ్మద్ ప్రవక్త బోధించిన ధర్మమేనా, గాబ్రియల్ దేవదూత పరిశుద్ధాత్మ రూపంలో యేసు వారి దగ్గర వచ్చి బోధించిందైనా కానీ ఒకే ధర్మం బోధించబడింది. ఈ ప్రవక్తలు, ఋషులు, మహారుషులు, ప్రాఫిట్స్ మనం చెప్పుకునే పదాలు మాత్రమే. అంటే ఇక్కడ మనం సనాతనంగా ఉన్న ధర్మం అదే ధర్మం అండి. ఈరోజు ఖురాన్లో ఏముంది ధర్మం అంటే అరబ్బీ భాషలో ఉన్నది సనాతన ధర్మమే.
అరబీ భాషలో సనాతన ధర్మం బోధించబడింది. ఖురాన్లో క్లియర్గా చెప్పబడింది జాలిక దీనుల్ ఖయ్యీమ్ అని చెప్పడం జరిగింది. ఇది సనాతన ధర్మము అన్నారు. సనాతనం అంటే సనాతనంగా చెప్పబడిన శ్రీకృష్ణుడు ఏదైతే బోధించారో, ఆ పరమాత్మ ఏదైతే బోధించారో. చూడండి, పరమాత్మ అంటే శ్రీకృష్ణుడిని భరద్గురు అంటామా, జగద్గురు అంటామా? భరద్గురు కాదు, జగద్గురు. జగత్తులో, పూర్తి భూభాగంలో, జగత్తులో ఎక్కడెక్కడ ధర్మం క్షీణించినా అక్కడక్కడికి వచ్చి వారి భాషల్లో సందేశం అందించడం జరుగుతుంది. అరబ్బులు ఎక్కడైతే మానవత్వం చచ్చిపోయి ఉందో, రాక్షసత్వం పెళ్లిపికిందో, ఆ సమయంలో అదే పరమాత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే రూల్ ఖుద్దు జిబ్రైల్ వచ్చేసి ముహమ్మద్ ప్రవక్త అదే సందేశాన్ని వారి మాట్లాడే భాష అరబీలో బోధించారు. వైదాలలో ఉన్న ధర్మమే ఖురాన్లో ఉంది, కొత్త ధర్మం కాదు. అదే ధర్మము మూసా, మోషే బోధించారు. అదే ధర్మము యేసు, ఈసా బోధించారు. కాబట్టి ఇక్కడ భాషలు మారిపోయి, మతాలు వేరైనప్పటికీ ధర్మం ఒక్కటే. అయితే బోధకులు మతంలో బోధించింది ఒకటే ధర్మం, ధర్మం ఒకటే ఉంది. ఆ గ్రంథాన్ని చేతిలో పట్టుకుని బోధించే బోధకులు విడగొట్టి బోధించారు. కాబట్టి మతాలు వదిలిపెట్టి ధర్మంలోకి వద్దామంటారు. మతాలు, హిందూ అనేది ధర్మమే, మతం కాదు. హిందూ మతం కాదు, హిందూ ధర్మమే. ఉదాహరణకి నేను కూడా హిందూనే సార్, నేను కూడా హిందువునే. హిందూ అనేది జియోగ్రఫికల్ వర్డ్. సింధు నాగరికత, సింధు ఇండస్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూనే. హిందూ అనేది దేశానికి సంబంధించింది, హిందుస్థాను. ఇప్పుడు ఒక హిందూ మతపరంగా చెప్పాలంటే నేను వైదికుడునే అని చెప్పాలి. మీరు ఏమని చెప్పుకోవాలి? నేను వైదికుడునే అని చెప్పుకోవాలి, హిందూనే కాదు. నేను కూడా హిందూనే, మీరు కూడా హిందువే. కానీ మీరు వైదికుడు, వేదాలను అనుసరించేవాడు. నేను ఖురాన్ని అనుసరిస్తున్నాను, నేను వేదాలను విశ్వసిస్తున్నాను, బైబిల్ని విశ్వసిస్తాను, ఖురాన్ని విశ్వసిస్తాను. ఎందుకు? 3 గ్రంథాల్లో ఉన్న ధర్మం ఒకటే. ఖురాన్ చెప్పింది. ఖురాన్ ఏం చెప్పింది సార్? నువ్వు గ్రంథాలన్నీ విశ్వసించు అని ఖురాన్ చెప్పింది. కాబట్టి భగవద్గీతని నమ్మవని, బైబిల్ని నమ్మవని నా ఖురాన్ చెప్పింది. కాబట్టి నేను గ్రంథాలన్నీ ప్రేమిస్తాను. ప్రతి ముస్లిం ప్రేమిస్తాడు, విశ్వసిస్తాడు అన్ని గ్రంథాలు. ఎందుకని? విశ్వాసంలో ఒక భాగమే గ్రంథాలన్నీ నమ్మాలి. ఋషులందరినీ, ప్రవక్తలందరినీ నమ్మని చెప్పారు. సార్ 1,24,000 ప్రవక్తలు వచ్చారు. దాంట్లో దాదాపుగా 64,000 మంది ప్రవక్తలు భారతదేశ గడ్డ మీద వచ్చారండి. మొట్టమొదటి మానవుడు ఆదం ఎక్కడ వచ్చారు? మొట్టమొదటి మానవుడు అడుగుపెట్టిన భూభాగం ఇండియానే. ఆదం అంటేనే సంస్కృత భాష. ఆదమా, ఆది, ఆదివారము, ఆది మానవుడు, ఆది. మొట్టమొదటి మానవుడు భారతదేశంలో వచ్చాడు. మొట్టమొదటిగా పరమాత్ముడు ఇచ్చిన సందేశం సంస్కృత భాషలోనే ఇచ్చాడు. సంస్కృత భాష కూడా దేవుని భాష. భాషలన్నీ దేవునివే. ఈరోజు ఏమైపోయాయంటే సంస్కృతం అంటే మీది, అరబ్బీ అంటే వీళ్ళది కాదు సార్. భాషలన్నీ కూడా ఒక టూల్స్ మాత్రమే. ఋషులందరూ ఇచ్చిన ధర్మం ఒకటే ఉంది, గ్రంథాలలో ఒకటే బోధించడం జరిగింది. అసలు ఈ మత విద్వేషాలు ఎక్కడొచ్చే తెలుసా సార్? గ్రంథాలు వదిలిపెట్టాం సార్, భగవద్గీతను వదిలేసాం, వేదాలు వదిలేసాం, బైబిల్ వదిలేసాం. బైబిల్ చేతిలో పట్టుకుని తిరిగే క్రైస్తవులు బైబిల్ చదవట్లేదు. నేను చెప్తాను, బైబిల్ పట్టుకుని చేతులు పట్టుకుని బైబిల్ ఏవో కొన్ని వాక్యాలు మాత్రమే బోధించుకుంటూ వెళ్తున్నారు. వారి మధ్యలో ఉన్న మతం బోధిస్తున్నారు, గ్రంథం బోధించేది వేరండి. ఒక మాట, గ్రంథాలని వదిలేయలేదు, గ్రంథాలు చేతిలో పట్టుకున్నారంతే. గ్రంథాలు చేతిలో పట్టుకున్నారు అంటే గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్న సారాంశం బోధిస్తే ధర్మం బోధించారు. నాయుడు గారు అంటే షఫీ గారు చెప్పేది గ్రంథాల గురించి. ఇంకొక ప్రమాదం ఏంటంటే, మొన్న ఒక స్కూల్లో మా బంధువుల పిల్లలు చదువుతున్నారు. బొట్టు తీసేయమని చెప్పారట, గాజులు తీసేయమని చెప్పారట, పట్టీలు పెట్టుకోవద్దని చెప్పారట. మత విద్వేషం మొత్తం అది. మతం అలా బోధిస్తుంది, ధర్మం అలా బోధించదు. నన్ను మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు ఏమన్నారంటే ఇవాళ ఏదో ప్రవీణ్ గారు చనిపోయారో లేదా చంపబడ్డారో ఇదంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, దాని నిర్ణయం వస్తుంది, ఆ రిపోర్ట్స్ వస్తాయి, తప్పనిసరిగా మనం అంతా అంగీకరించి తీరాల్సిందే. మనం నో అన్నా అది కాదు, ఎట్టి పడితే వాడు ఏం చెప్తే అది వినాలి, ప్రభుత్వం ఏం చెప్తే. అయితే ఇక్కడ ఏంటంటే మీరనేటటువంటి పుస్తకాల్లో, గ్రంథాల్లో ఉన్నవి అందుబాటులో లేవు అంటున్నా. చదవట్లేదు కాదు. బొట్టెందుకు తీసేయాలండి? బొట్టెందుకు తీసేయాలి? పట్టీలు ఎందుకు పెట్టుకోవద్దు? చెవురింగులు ఎందుకు పెట్టుకోవద్దు? అంటే హిందూ ధర్మంలో రాసినటువంటి బొట్టు, కాటుక, పట్టీలు, ముక్కు పుడక ఇవన్నీ తీసేయాలా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇదే సార్, ఇలాంటి విద్వేషాలే మతాలు బోధిస్తాయి. కాబట్టే మతాలు వదిలేద్దాం. మతం బొట్టు తీసేమంటుంది. అక్కడ మీరు చెప్పేది సార్, సార్ చెప్పేది ఒక వ్యక్తి మత ప్రచారం, స్కూల్ నుంచి బయటకు పంపించేస్తారు. ఈ మతాలు బొట్టు తీసే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంటైర్ డిస్కషన్లో చాలా అద్భుతమైనటువంటి అంశాలు మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మోటివేషనల్ స్పీకర్గా మీరు
ఒక హిందూ క్రిస్టియన్గా మారుతున్న సందర్భాలు ఉన్నాయి ఈ దేశంలో అనేక సందర్భాలు. ఎస్ అవునండి. క్రిస్టియన్గా మారిన తర్వాత అప్పటి వరకు పూలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకున్నటువంటి హిందూ స్త్రీ బొట్టు తీసేయమని, గాజులు తీసేయమని, పూలు తీసేయమని క్రిస్టియానిటీలో బైబిల్లో ఏమన్నా రాసి ఉందా? సార్ విషయం ఏంటంటే ఈ మత మార్పిడులు తప్పు సార్. యాక్చువల్గా ఏ గ్రంథం కూడా మత చిన్న పిల్లలు ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి మీరు అదే ట్రీట్ చేస్తుంటే, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పక్కకి నెడుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి ప్రశ్నకి షఫీ గారు ఏం సమాధానం చెప్తారు ఒకసారి విందా, ఓపికతో ఉండండి. బొమ్మిడిపాడి గారు ఇక్కడ హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు. మళ్ళీ చెప్తున్నాను, సనాతన ధర్మం గ్రంథాలలో ఆచరణలో ఉంది. అయితే ఈ రోజు జరుగుతున్న ఈ గొడవలు 99% ఆచార వ్యవహారాల మీద జరుగుతుంది. కానీ ధర్మం మానవత్వాన్ని బోధిస్తుంది, ధర్మం ఏకత్వాన్ని బోధిస్తుంది. రాములు వారిని అనుసరించిన, క్రీస్తును అనుసరించిన, మొహమ్మద్ ప్రవక్తను అనుసరించిన ఈ ముగ్గురు కూడా సృష్టికర్తని, సర్వేశ్వరుణ్ణి, జీవం తండ్రినే పరిచయం చేశారు, పైన దేవుణ్ణే పరిచయం చేశారు. రాములు వారు ఏం చెప్పారు? మీ జీవితంలో ఇన్ని కష్టాలు ఇన్ని ఉన్నా కానీ ఎప్పుడు మీరు చిరునవ్వుతో ఎలా ఉంటారో చెప్తే రాముడు చెప్పాడు, అంత విధాత సంకల్పం అని చెప్పారు. ఇవాళ ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎందుకు మరణించాడో తెలియకుండానే క్రిస్టియన్స్ అంతా బయటకు వచ్చి ర్యాలీలు చేశారు కదా. నిత్యము కూడా హిందువుల పిల్లల్ని బొట్లు తీసేయమని, పట్టీలు తీసేయమని నిత్యం కూడా హత్య చేస్తున్నారు హిందుత్వాన్ని. అయితే గురుగారు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలా చేసేది మతము అంటున్నాను, ధర్మం ఇలా చేయదు, యేసు ఇలా బోధించలేదు, బైబిల్ ఇలా బోధించదు అని చెప్తున్నాను. మీరు చెప్పిన అంశాన్ని కూడా ఖచ్చితంగా షఫీ గారు ఖండిస్తున్నారు. ఆ విధంగా చేయటం తప్పు అని చెప్తున్నారు. మత మార్పిడి కాదు సార్. ఇంకా ఫైనల్ గా స్టేట్మెంట్ ఇస్తాను, వర్గాన్ని బట్టి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడు. మళ్ళీ చెప్పండి, వర్గాన్ని బట్టి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడు, క్యారెక్టర్ ని బట్టే దేవుడు స్వర్గాన్ని, మోక్షాన్ని చేసినటువంటి పుణ్య ఫలాలను బట్టే ఇస్తాడు. నేను పండితులనైనా, పాస్టర్లైనా, ఇమాములనైనా, మసీదులో ఉన్న ఇమాములు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, మీ వర్గాన్ని బట్టే స్వర్గాన్ని ఇస్తాడని మీ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా? చూపించండి. ఏ గ్రంథంలో లేదు. మనిషి క్యారెక్టర్ ని బట్టి మాత్రమే దేవుడు మోక్షాన్ని ఇస్తాడు, స్వర్గాన్ని ఇస్తాడు. మత మార్పిడి ఎందుకు సార్? వారికి మాత్రమే స్వర్గం. మత మార్పిడి కాదు కావాల్సింది, మతి మార్పిడి కావాలి. దేవుడు సంస్కరించుకో అంటున్నాడు. నీ వ్యవహారం సంస్కరించుకో, నీ మానవత్వాన్ని సంస్కరించుకో అని చెప్తున్నాడు. రైట్ సురేష్ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే, సరే ఇప్పుడు మూడు మనం మతాల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకుముందు కూడా సోదరుడు చెప్పాడు, ఆ మతం రెండు వర్గాలై ఘర్షణకు దిగే ప్రమాదాలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే, అది హిందూ మతం కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. ఇలాంటి సందర్భంలో అక్కడ ఏదైతే సంబంధం అయితే అంటే ఇద్దరు ఒకే మతానికి సంబంధించింది కాబట్టి అక్కడ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి. సపోజ్ ఏదైనా అయితే అది ఇమ్మీడియట్లీ అక్కడ ఒక మతం ఆ మతం వాళ్ళు చంపుకోరు అనుకోరు. ఓ హిందూ అంటే ఒక సపోజ్ ఒక క్రిస్టియన్, ఇప్పుడు ప్రవీణ్ గారు జరిగింది అనుకో, ఒక ముస్లిం చంపాడు, ఒక హిందూ చంపాడు అంటే కానీ అదే అట్లా జరగదు, అట్లా అనుకోరు. ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆ థాట్ ఎవరికి రాదు. అయితే వాళ్ళ ఇంటర్నల్ గా ఇక్కడ నేను షఫీ గారిని అప్రిషియేట్ చేస్తున్నా. సబ్జెక్ట్ గ్రంథంకి వస్తున్నా. ఈ గ్రంథం తెలియకపోవడంలో వాళ్ళ మతం వాళ్ళు కూడా వాళ్ళ మతంని కొట్లాడుకుంటున్నారని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ నా విరగాలని ఇతని విరగాలని ఇతను అంటే గ్రూపులు తయారవుతున్నాయి. ఈ గ్రూపుల వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఇంకో మతం కాంపిటీషన్ కాదు, వాళ్ళ మతం వాళ్ళకే కాంపిటీషన్ అవుతుంది. ఇది పెద్ద ప్రమాదం ఉంది. హిందువుల్లో కాంపిటీషన్ ఉంది, ఏ మతమైనా. సురేష్ రెడ్డి గారు భక్తులని కస్టమర్లుగా చూడటం మొదలు పెట్టేశారు. మీకు ఈ విషయం నేను చెప్తున్న విషయం వివరించడం కోసము కస్టమర్లుగా చూడొద్దు. ఈ విషయాన్ని వివరించడం కోసము ట్రేస్ అనే ఒక సినిమా వచ్చింది, వీలుంటే చూడండి. ట్రేస్ మతాన్ని ఎలా వ్యాపారంగా మారుస్తున్నారు, ప్రజల్ని ఎలా ట్రాన్స్ మూవీ పేరు ఏంటి, ట్రాన్స్, ఎలా ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. అక్కడ ఒక మతాన్ని చూపించారు, ఒక మతమే తప్పనట్లేదు, అన్ని మతాలు తప్పే, ధర్మమే సరైనది, ధర్మము గ్రంథాల్లో మాత్రమే ఉంది. కాబట్టి గ్రంథాలు చదువుదాం సార్. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ ఈ సందర్భంగా ఒకటండి, మీరు ఇందాక అన్నారు కదా అంశం మీద, ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే భారతదేశంలో కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించి హిందూ దేవాలయాల్ని ఆదాయ మార్గాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక క్రిస్టియన్ ఒక చర్చికి వెళ్తే ఎక్కడ కూడా ఒక టికెట్ తీసుకుని చర్చికి వెళ్ళేటువంటి పరిస్థితులు నాకు తెలిసినంత వరకు నేను చూడలేదు. ఒక ముస్లిము మసీద్కి వెళ్తే టికెట్ తీసుకొని వారి దేవుడిని ప్రార్థించుకునే పరిస్థితి లేదు. కానీ ఎందుకు ఒక హిందువు దేవాలయానికి వెళితే టికెట్ తీసుకొని ఆ దేవుడిని దర్శనం చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో వచ్చింది?
అందులో ఇది హిందూ దేశం అని కూడా ఇందాక మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది, నేను కూడా హిందువునే అని. సో ఏంటి షఫీ గారు? సార్ ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఈరోజు పూర్తి మతాలే వ్యాపారం సార్. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం ఏదైనా ఉందంటే అది మతము. గుర్తుపెట్టుకోండి, మతమే అతిపెద్ద వ్యాపారము. దశమ భాగాలు అని క్రైస్తవ్యంలో అయినా కానీ, ఇక్కడ హుండీలో డబ్బులైనా టికెట్లని దేవాలయంలో అయినా కానీ, ఇక్కడ మదర్సాలని చెప్పేసి జకాత్లని వసూలు చేసుకోవడం అయినా కానీ, ఈ జకాత్ ఎవరి హక్కు? నిరుపేదల హక్కు. దశమ భాగం ఎవరి హక్కు? నిరుపేదల హక్కు. ప్రజలకు ఒక్కొక్క రూపాయి దానానికి హక్కులు ఎవరు? నిరుపేదల హక్కులు. కానీ ఇవన్నీ కూడా మత బోధకులు లేక అక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు రక్తాన్ని పీల్చినట్టుగా జలగలుగా పీల్చేస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను సార్, నేను దేవుడితో కనెక్ట్ అవ్వాలి, దేవుడితో మాట్లాడాలంటే మస్జిద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, చర్చ్ అవసరం లేదు, గుడి అవసరం లేదు. నేను ఇక్కడ కూర్చొని సృష్టికర్త అనే దైవాన్ని, భగవంతుడిని నేను పిలిస్తే ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అందరికన్నా సమీపంగా ఉన్నాడు. మీరు నా పక్కన కూర్చున్నారు కానీ మీరు చాలా దూరంగా ఉన్నారు. నా దేవుడు నాకన్నా చాలా దగ్గరగా ఉన్నాడు సార్. నేను బిగ్గరగా పిలిచినా, నెమ్మదిగా పిలిచినా, మనసులో అనుకున్న వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడికి మీ కష్టాలు చెప్పుకోండి, ఆ దేవుడికి మీకు కావాల్సింది కోరుకోండి, జీవితాన్ని కృతజ్ఞతలు దైవానికి తెలియచేసుకోండి. ఏ భాష? మీ ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడుకోండి సార్. దేవుడికి అన్ని భాషలు వచ్చు. అని సర్వేశ్వరుడు అని పిలిచినా పలుకుతాడు, ఆయన ఓం అని పిలిచినా పలుకుతాడు, ఆయన యెహోవా అనండి, జీవం గల తండ్రి అనండి, అల్లా అనండి, ఏ పేరుతో పిలిచినా ఆ దేవుడు పలుకుతాడు. ఆయన్ని పిలవండి. ఈ మత రాజకీయాల్లోకి వెళ్ళబాకండి. ఈ మిమ్మల్ని దోచుకుంటున్నారు చూడండి. ఎక్కడైతే ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో అది తప్పు సార్. ఇక్కడ చివరి విషయం చెప్తాను. పురోహితుడు అంటాము. పురోహితుడు అంటే ఏంటి? పురము యొక్క హితము కోరేవాడే పురోహితుడు. పురవాసుల యొక్క హితము కోరాలి, వాళ్ళ సామాజిక హితం కోరాలి, వాళ్ళకి ఆర్థిక హితం కోరాలి, వాళ్ళకి ధార్మికంగా నైతికంగా నిలబెట్టాలి. ఈరోజు మనం గుడికి వెళ్తున్నాము, మస్జిద్కి వెళ్తున్నాము, నైతిక పరివర్తన రావట్లేదు. రంజాన్లో ఉపవాసాలు ఉంటున్నారు, నైతిక పరివర్తన రావట్లేదు. గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నాం, నైతిక పరివర్తన రావట్లేదు. చర్చికి వెళ్తున్నాం, నైతిక ప్రవర్తన ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నైతిక ప్రవర్తన మీద దృష్టి పెట్టట్లేదు. పురం యొక్క హితం గురించి పురోహితుడు ఆలోచించట్లేదు. పాస్టర్ అంటే కాపరి, సంఘ కాపరి, కాచేవాడు నాయకుడు చాలా చక్కగా కాయాలి, సరిగా కాయటం లేదు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇమాం అంటే నాయకుడు మంచి వైపు నడిపించాలి, ఇది జరగడం లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూస్తున్నారు. తన మతానికి సంబంధించినటువంటి దేవాలయానికో లేకపోతే చర్చికో మసీదుకి వెళ్తాడు, కానీ ధర్మం తప్పుతున్నాడు. సార్ ధర్మం అంటే ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఉంటారు కదా. మూడు విషయాలు చెప్తాను సార్. ధర్మం అంటే ఇంతకు మించిన ధర్మం లేదు. మొదటిది మనిషిలో అహంకారం లేకుండా నిరహంకారంగా ఉండడము, అంటే ఎదుటి వ్యక్తిని తక్కువ చూపు చూడకుండా ఉండడము, నేను గొప్ప, అహం మమ అనే విషయాలు లేకుండా ఉండడం. ఎందుకంటే నాదేది నాది కాదు, ఇవ్వబడింది మాత్రమే. అవునా లేదా? నేను ఉండేవాడిని, శాశ్వతం కాదు. అహంకారం వద్దు, మొదటి విషయము. నీలో అహంకారం ఉందా, నువ్వు ధర్మం తప్పావు. నీలో నిరహంకారం ఉందా, నువ్వు ధర్మంలో ఉన్నావు. రెండోది మానవత్వము, మనిషిని మనిషిగా చూడటము, మనిషి బాధని నీ బాధగా చూడటము, ఐ కేర్ అనే రెస్పాన్సిబిలిటీ ఉండడం మానవత్వం. నీలో ఉందా, నువ్వు ధర్మంలో ఉన్నావు, లేదా ధర్మం తప్పేసావు. నీతి నిజాయితీ, మాట్లాడే విషయంలో సత్యం ఏంటి, చేసే వ్యాపారంలో నిజాయితీ ఎంత, నీతి ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది, నీ రిలేషన్స్ నిలబెట్టడం ఎంత నీతిమంతంగా నువ్వు ఉన్నావు. ఇది సార్ ధర్మం అంటే. ఇది తప్పేమంటే ధర్మం తప్పినట్టే. దేవుడు ఈ ధర్మాన్ని చూస్తాడు. నీలో ధర్మం ఉందా లేదా? ధర్మ పరిరక్షణ కోసమే పాటుపడాలి. ధర్మో రక్షతి రక్షిత. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ చేశారు అంటే నేను ఇక్కడ మళ్ళీ మతానికి వస్తలేను, తెలియజేస్తా ఉన్నా ఈ విషయాన్ని. చర్చికి పోతే డబ్బులు వేయరు, తర్వాత మసీదు పోతే డబ్బులు వేయరు. అదే క్వశ్చన్ అర్థం, నేను ఆన్సర్ ఇస్తాను. హిందూ అంటే ఒక టెంపుల్కి పోతే మాత్రం డబ్బులు వేస్తారు అన్నారు. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ టెంపుల్ అంటే హిందూ పోతాడు, ఓ మసీద్ అంటే ముస్లిం పోతాడు. వాళ్ళు మీరు చూసినట్టయితే ఆంధ్రాలో నాయుడు క్రిస్టియను అది సపరేట్, మళ్ళీ వేరే చర్చి పోడు. రెడ్డి చర్చి రెడ్డి. ఇక్కడ హైదరాబాద్లో కూడా చర్చిలు చాలామంది ఉన్నది, అదే చర్చికి ఆ క్రిస్టియన్ పోతాడు. నేనేమంటున్నంటే ఒక దేవాలయ డబ్బులు వేయడం వల్ల వాళ్ళ మతాన్ని ఆర్థికంగా పెంచుకోవచ్చు, రకరకాల ఖర్చులు ఉంటాయి. సో నేనేంటంటే మరి దీనికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? నా ఒకటే క్వశ్చన్, దీనికి ఏం క్వశ్చన్ చెప్తారు? సురేష్ రెడ్డి గారు, నేను ఒక హిందువుని, నేను హిందూ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఫీజు ఏదైతే ఉందో దైవ దర్శన ఫీజు నేను ఇచ్చుకోలేను. నేను నా దేవుడిని దర్శించే హక్కు నాకు లేదా? నా దేవుడిని నేను దర్శించుకోవడానికి డబ్బులు ఉండాలా, డబ్బులు ఇవ్వాలా? నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దేవుడిని నేను దర్శించుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి? ఒకటి ఇంకోటి చెప్తా. అక్కడ పోతే హుండీ ఉంటుందండి. నేను చెప్తా, నేను టెంపుల్కి వెళ్తానండి, హుండీ ఉంటది. సురేష్ రెడ్డి ఖచ్చితంగా నువ్వు డబ్బులు వేయాలని రాసి పెట్టాడు. అక్కడికి వస్తున్న పాయింట్, హుండీ ఉంటది, నా అంతరాత్మ. అరే ఇక్కడ ఖర్చులు ఉన్నాయి, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు, ఖర్చులు ఉంటాయి. ఎంతో కొంత నేను నా నుంచి కాంట్రిబ్యూషన్ చేయాలని. ఇప్పుడు అట్లంటే ఇంతకుముందు సోదరుడు మాట్లాడాడు, ప్రవీణ్ గారికి ఒక మెడికల్ కాలేజ్ కట్టాలని ఒక ఆలోచన ఉంది, మేము దానికి అంటే ఆయన వాగ్దానం చేయాలి, కానీ ఆ ఆలోచన ఒక క్రిస్టియన్స్కి ఉంది. తప్పెట్లయితుందండి? అది తప్పెట్లేదు. దానికి ఊరికే అవుతుందా? ఒక్కటి చేస్తాడా?
కాంట్రిబ్యూషన్ వేయాలి. అలాంటి సందర్భంలో వేస్తారు, అట్లుంటుంది కానీ తప్పితే దాన్ని తప్పుపట్టడం అనేది సార్ ఇక్కడ విషయం ఏంటంటే బొమ్మడిపాడు గారికి కంక్లూజన్ తీసుకుందాం ఫైనల్గా. సార్ ఫైనల్ కంక్లూజన్ ఏమంటే సమయం తక్కువగా ఉంది. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇక్కడ మతాలైనా ధర్మమైనా చిన్నతనం నుంచి వచ్చేటువంటి ఆలోచన విధానంలో మార్పు తేకపోతే రాబోయే కాలంలో ఇంకా చాలా అనర్థాలు జరుగుతాయి. మరొక ఉదాహరణ చెప్తున్నాను, అప్రస్తుతమైనా సరే చైతన్య నారాయణ ఇటువంటి కాలేజీల వాళ్ళు మా దాంట్లో అయితే 100కు 100 వస్తాయని చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ కాలేజీ వాళ్ళైనా మా దాంట్లో అయితే వస్తాయని చెప్తున్నారా? సో ఇక్కడ కమర్షియల్ గా ఆలోచించినటువంటి కాలేజెస్ చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ ప్రభుత్వం యొక్క బాధ్యత గురించి చేస్తున్నారు, వ్యాపారం కాదు ప్రభుత్వం బాధ్యత చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక కాలేజీలో రావాలంటే అతను ఎన్నో ఇంటర్వ్యూలు తట్టుకొని వస్తాడండి. ఎంతో మేధస్సు ఉండాలి, ఎంతో పరిజ్ఞానం, ఎంతో అతనికి స్కిల్స్ ఉంటే మాత్రమే జాబ్ రాదు. ప్రైవేట్ కాలేజెస్ లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ జాబ్ కి ఆ స్థాయి స్కిల్స్ అవసరం లేదు మీరు అన్నట్టు. ఇక్కడ ఏమైందంటే డబ్బులు కొనుక్కొని దరిద్రం తెచ్చుకున్నట్టుగా ఇవాళ మతాలు కానీ ఒక చర్చిలు కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ ధనం పేరిట 100% దోచుకోవటం అనేది వాస్తవము. ఓకే, దోచుకోవడమే కాకుండా వారికి అనుకూలం ఉన్నటువంటి స్వామీజీలను పాస్టర్లను ఇంకో మత పెద్దలను రిక్రూట్ చేసుకొని వారికి తోచిన విధంగా గ్రంథాలలో లేని విషయాల్ని బోధించడం వాస్తవము. బాల వ్యాకరణము, చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష చదువుకున్న విద్వాంసులే ఇవాళ గొప్పవాళ్ళు అయ్యారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థికి ఈ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థికి ఎంత వ్యత్యాసం ఉందో అదే వ్యత్యాసం ఇవాళ మతాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళకి అంత వ్యత్యాసం ఉందండి. నాకు తెలిసి ప్రైవేట్ స్కూల్లో చదివి ఫీజులు కట్టి చదివేవాడు మతం గురించి ఆలోచిస్తున్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడు ధర్మం గురించి ఆలోచిస్తున్నాడు అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే అక్కడ చదివే 10 మంది పిల్లలకి సమానమైన మార్కులు రావాలని చెప్పి మా దాంట్లో 100కు 100 వస్తాయని చెప్పి ఛాలెంజ్ చేయడినా. అవును, మీరు చెప్పిన అంశం ఏదైతే ఉందో ఇక ప్రభుత్వాలు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ ఫలానా ప్రభుత్వ కాలేజీల్లో చదువుకుంటే బాగుంటుంది, లేదా ప్రభుత్వ స్కూల్లో చదువుకునే వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి చెప్తేనే ప్రభుత్వ వ్యవస్థలు డెవలప్ అవుతాయి. అసలు చిన్నతనం నుంచే డివైడ్ చేస్తున్నామండి పిల్లల్ని. మతం అనేది పెరిగాకొచ్చేది, చిన్నతనం నుంచే డివైడ్ చేస్తున్నాము. ఫైనల్ గా ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ త్వరలో రానుంది, 3-4 days లో రానుంది. కాబట్టి ఇక అందరూ కూడా ఆందోళన చెందకుండా కూల్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాల మీద భరోసా నమ్మకం ఉంచుకోవాలి, ఇన్వెస్టిగేషన్ సంస్థల మీద నమ్మకం ఉంచుకోవాలి, ఏదైతే పోలీస్ అధికారుల మీద నమ్మకం ఉంచుకోవాలి, వైద్యుల మీద పోస్ట్ మార్టం చేసిన వైద్యుల మీద నమ్మకం ఉంచుకోవాలి. ఆ రిపోర్టునే అందరూ శిరసావహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఎవరు కూడా వ్యక్తిగతంగా వారి యొక్క వ్యాపకం కోసమో, వారి యొక్క రాజకీయ నిరుద్యోగులు వారి యొక్క డెవలప్మెంట్ కోసం మతాల మధ్య చిచ్చును పెట్టాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరూ కూడా గ్రహించుకోవాలి. ఏమంటారు షఫీ గారు? వాస్తవం అండి. క్రిస్టియన్ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి, అయ్యా ఇప్పుడు జరిగింది దురదృష్టకరం, అది ఎవరు చేశారో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అప్పటి వరకు కూడా ఎవరన్నా రెచ్చగొడితే రెచ్చిపోకండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, ఎవరిని అనవసరంగా ఒక మాట తూలకండి. అది జరిగిన వాస్తవాన్ని తెలుసుకున్నాక అందరం మళ్ళీ మాట్లాడదాం, ఖచ్చితంగా అందరూ ఫైట్ చేద్దాం. ఆ సంఘటన వెనక నిజంగా ప్రవీణ్ పగడాల గారిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన్ని హత్య చేశారనేటువంటి రిపోర్ట్ కనుక వస్తే అందరం కూడా గొంతెత్తి మళ్ళీ ఇదే మన 99 టీవీలో మీ అందరినీ మళ్ళీ చర్చకి పిలుస్తాను. ఖచ్చితంగా వారికి శిక్ష పడేదాకా ఫైట్ చేద్దాం. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ యాక్సిడెంట్ అని వస్తే అందరూ కూడా ఓపికతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయ వ్యవస్థల మీద, ప్రభుత్వాల మీద నమ్మకం ఉంచుకొని మత విద్వేషాలు రేకెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశ పౌరులుగా మనందరి మీద ఉంది. షఫీ గారు? వాస్తవం అండి. యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంత వేడివేడి వాతావరణంలోనే శాంతియుతంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అంతే శాంతియుతంగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను, వాళ్ళని కోరుతున్నాను కూడాను. ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే జరుగుతుందో, ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో, పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్గా వచ్చిన తర్వాత తేలిపోతుంది అది యాక్సిడెంటా లేకపోతే హత్య కూడా ఉందా అని చెప్పేసి. ఏది ఏమైనప్పటికీ చట్టాన్ని గౌరవిద్దాము, లా అండ్ ఆర్డర్ని మన చేతులకు తీసుకోకూడదు, శాంతియుతంగా ఉందాము, న్యాయం కోసం
పద్ధతిలోనే పోరాడదాము. ఒకవేళ ఎవరికైనా కానీ మాకు న్యాయం జరగలేదు, రిపోర్ట్ తప్పుగా వచ్చిందని అనుకుంటే అలాంటి వారికి చెప్తున్నాను, కర్మఫలం అనేది ఉంది, జడ్జిమెంట్ డే అనేది ఉంది. దాన్ని మీరు విశ్వసించే వాళ్ళైతే ఆ విధంగా మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండండి తప్ప లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయబాకండి అని నేను కోరుతున్నాను. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు బ్రదర్ షఫీ గారు, మోటివేషనల్ స్పీకర్, అదేవిధంగా సోనివిడ్ గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు, ఆధ్యాత్మికవేత్త. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇవాల్టి వీకెండ్ డిబేట్ మరొక వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 TV.